రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయబోతున్నారు ప్రధాని. ఇక రేపు ఉదయం 8:30 రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని వెళ్ళబోతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ప్రధానమంత్రి వెళ్లనున్నారు. వేములవాడలో కరీంనగర్లో లోక్సభ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక వేములవాడ సభ ముగించుకొని వరంగల్కు బయలుదేరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఈ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకొని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానబోతున్నారు. ప్రధాని హాజరయ్యే సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సభలకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కాగా జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి, ప్రధానంగా చాలా మోదీ ఈరోజు ఓటేసుకొని బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఎన్నికలు తీసుకుంది. సో షెడ్యూల్ సంబంధించి మోదీ ఎలా ఉండబోతుంది, తెలంగాణలో ఎలా ప్రచారం ఉండే అవకాశం కనిపిస్తుంది? నరేంద్ర మోడీ పర్యటన రేపు రాష్ట్రంలో కొనసాగనుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నటువంటి నరేంద్ర మోడీ విమానాశ్రయంలో కొంతసేపు పార్టీ రాష్ట్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్భవన్లో బస చేయనున్నారు. రాజ్భవన్లో పార్టీ కార్యక్రమాలను కానీ, పార్టీ సమావేశాలను కానీ, పార్టీ ముఖ్యులతో భేటీలు కానీ కొంతవరకు నిషేధించే అవకాశం ఉంది. నిబంధనలు ఖచ్చితంగా పాటించిన నరేంద్ర మోడీ అక్కడ పార్టీ నాయకులకు అంటే అపాయింట్మెంట్ ఇచ్చినా ఓన్లీ కర్టసీ అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ మిగతా అంటే పార్టీకి సంబంధించిన విషయాలు చర్చించడం కానీ మిగతా అంశాల మీద మాట్లాడడానికి అక్కడ అవకాశం ఇవ్వకుండా విమానాశ్రయంలోనే ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతున్నాయి. రేపు జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్లలో ఒకటి రేపు వేములవాడలో బండి సంజయ్కి మద్దతుగా కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా వేములవాడలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా వరంగల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థి వీరిద్దరికి మద్దతుగా రేపు పాల్గొనబోతున్నారు. సాయంత్రం రాజ్భవన్ చేరుకునేటువంటి ప్రధానమంత్రి రేపు ఉదయం 8 గంటలకు మళ్ళీ తిరిగి విమానాశ్రయం వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేములవాడ వరంగల్ వెళ్ళి తిరిగి హైదరాబాద్ చేరుకొని తిరిగి ఢిల్లీ ప్రయాణమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం గుజరాత్లోని ఓటు హక్కును వినియోగించిన నరేంద్ర మోడీ ఓటు హక్కు విలువ, ఓటు హక్కును వినియోగించినగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు మన వంతు సహకారం అందించేట్టుగా ఉంటుందని చెప్పేసి కొంత ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. అంటే ఓటును ఎందుకు వేయాలి, ఓటు వేయకపోవడంతో ప్రజాస్వామ్యం ఏ రకంగా ప్రజాస్వామ్యానికి హాని కలిగే ప్రమాదం ఉన్నది అన్న విషయాన్ని కొంత చెప్పారు. ఎవరికి వేసినా ఓటు వేయండి, మీ ఇష్టం, ఓటు అనేది మీ హక్కు కాబట్టి ఆ హక్కును వినియోగించుకోండి, ఆ ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రథమ హక్కుగా ఓటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. రేపు జరిగేటువంటి సభలో అంటే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలుపెట్టిందో దీనికి సంబంధించిన కొన్ని అంశాల మీద మోడీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా రిజర్వేషన్ అంశం అనుకోండి, లేదు అంటే రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో కానీ. వరంగల్ వెళ్తున్నారు కాబట్టి వరంగల్లో కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోడీని తప్పుపడతా ఉన్నారు, మోడీని తూర్పారబడతా ఉన్నారు, గాడిద గుడ్డు అని కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీని విషయంలో కూడా కొంత అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ, మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ కొంత ప్రస్తావించే అవకాశం ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎవరు నిర్లక్ష్యం వల్ల వెళ్ళిపోయింది, ఆ భూమిని ఎవరిచ్చారు ఏందనే విషయం కొంత అక్కడ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా వేములవాడకు సంబంధించిన విషయంలో ప్రసాదం కార్యక్రమం కింద వేములవాడ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ దాని అంటే డిపిఆర్ వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏ రకమైన ప్రణాళిక సిద్ధం చేశారు, ఏ రకమైన ప్రణాళిక ముందుకు వెళ్తే బాగుంటుంది విషయం డిపిఆర్ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం సమర్పించలేదు కాబట్టి దాంతో కొంత నిధులు ఆలస్యం అవుతా ఉన్నాయి. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో దీనికి సంబంధించిన విషయాలు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. వేములవాడకు నిధులు తీసుకొచ్చి నాది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం కోరు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకపోయి అంటే ఎక్కడ అభివృద్ధి జరిగితే కేంద్రానికి నరేంద్ర మోడీకి బండి సంజయ్కి పేరు వస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది. దీని విషయంలో కూడా వేములవాడలో నరేంద్ర మోడీ అంటే అటు వారణాసిలో ఆలయ కాశీ విశ్వనాథ ఆలయం కానీ, అయోధ్యలో ఆలయ నిర్మాణ విషయంలో కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కొంత
అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ తప్పుపడతా ఉన్నాయో దాని విషయం కూడా కొంత క్లారిటీ ఇచ్చింది. అంటే మా ఆలయాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కానీ లేదు అంటే ప్రాజెక్టుల విషయంలో కానీ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధించింది, ఎంతవరకు సహకరించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించాల్సిన అవసరం ఉంది, ఏ ఏ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించింది. అంటే గిరిజన యూనివర్సిటీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సారక ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీని మంజూరు చేశారు. ఆ వరంగల్ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నాయి. అంటే ఇలా ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. వీటిని కొంతవరకు అడ్డుకొని వాళ్ళ దుమ్ము ఎందుకు ఎత్తిపోస్తున్నారు, వాళ్ళ అక్కసు ఎందుకు అనే విషయాన్ని కొంత తెలియజేసేందుకు నరేంద్ర మోడీ ఈ 2 బహిరంగ సభలుగా తనకున్న సమయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తాయి. మరోవైపు గమనిస్తే బీఆర్ఎస్ నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నావు అని ఫ్లెక్సీలు పెట్టి మాట్లాడారు. మళ్ళీ తాజాగా ఒక లేఖను విడుదల చేశారు. అంటే కాజీ ఫ్యాక్టరీ ఇవ్వనందుక, వేములవాడ అభివృద్ధికి నిధులు ఇవ్వనందుక అంటూ కొన్ని ప్రశ్నలు వేసి స్పందించారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది నరేంద్ర మోడీ రాక విషయం. అంటే నరేంద్ర మోడీ రాకను ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పు పడతా ఉన్నాయి, వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 పార్టీని టార్గెట్ చేసుకుని నరేంద్ర మోడీ ప్రసంగం సాగనుంది. వచ్చే 5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ కార్యక్రమం చేయబోతుంది, గతంలో ఏం చేశారు, వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు అనే విషయంలో కూడా నరేంద్ర మోడీ కొంత మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టించింది. ఇది నరేంద్ర మోడీ వచ్చేటువంటి 3వ ఎన్నికల అంటే 3వ పర్యటన. బహిరంగ సభలు జరిగినప్పటికీ 3వ బహిరంగ సభ. అంటే ఎన్నికలకు ముందు అంటే నోటిఫికేషన్ రాకముందు కూడా పలు సందర్భాల్లో వచ్చారు. ఈ గడిచిన 3 నెలల్లో సుమారుగా 10 సార్లు నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చారు. అంటే తెలంగాణ మీద పట్టు సాధించాలనే బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్న నడ్డా వచ్చారు, మొన్న అమిత్ షా వచ్చారు, మళ్ళీ రేపు నరేంద్ర మోడీ వస్తారు. అంటే పట్టు సాధించాలి, తెలంగాణలో ఖచ్చితంగా అనుకున్నట్టుగా 12కు 12 స్థానాలు సాధించాలి అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో రాష్ట్ర నాయకులు కూడా కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ సభను పూర్తి స్థాయిలో ఉద్యోగం చేస్తూ కావాల్సిన ఏర్పాట్లను చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.